చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సంగమ, మనం ఒక ఇల్లు అద్దెకి దిగుతున్నప్పుడు కానీ లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు కానీ మనం ఎలా చూస్తామంటే ఆ ఇల్లు ఎంతకాలం నుంచి కట్టబడింది, ఎప్పటి నుంచి ఉంది, అది పాడైపోయిన ఇల్లు అయితే లేదా ఎంతో కాలం నుంచి కట్టుబడి గోడలన్నీ పగిలిపోయి రూఫ్ పడిపోద్ది మన ఇంట్లోకి మనం దిగడానికి ఇష్టపడడం, రెంట్ కూడా ఉండడానికి ఇష్టపడడం, ఆ ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడడం. మనం శ్రేష్టమైనది, బలమైనది, గొప్పది ఇంకో రీసెంట్ కట్టిన ఇల్లు అయితే ఇంకా సంతోషంగా దిగిపోతాం. మనం అందరికి చెప్తాం, కొత్తలేనండి మనమన్న కట్టారట, మేము కొనుక్కున్నాం, కొత్త ఇల్లు మనమన్న కట్టారట, మేము దిగాం. మనం చెప్పే మాటలు చాలా సంతోషంగా చెప్తాం. జాగ్రత్త ఫ్రెండ్స్, సంగమా, పాడైపోతున్న ఇల్లు మనం ఎప్పుడు కూడా కొన్నాం. మీకు చెప్పిన ఒక మాట, ఈ భూమి అంతా కూడా పాడైపోతుందని మీకు తెలుసా? భూమి ఆకాశములు ఒక లాస్ట్ డేట్కి రాబోతుంది మీకు తెలుసా? గతించిపోయే దినము అతి సమీపంగా ఉన్నది. అది ఎప్పుడు, ఎలా, ఏ రోజు జరగబోతుందో మనం చెప్పలేం. కానీ అది ఎలా జరగబోతుందంటే లేఖనాలు చెప్తున్నాయి, అగ్ని వచ్చి భూమి అంతటి నాశనం చేస్తుందట. మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కాలిపోతాయి, చెట్లు కాలిపోతాయి. ఇజ్రాయెల్ దేశం అంతటిని, యూదా ప్రాంతాలంతటినీ కూడా, యెరూషలేం అంతటినీ కూడా నెబుకద్నెజర్ మూడోసారి వచ్చినప్పుడు మొత్తం కాల్చిపడేశాడు, గోడలన్నీ పడగొట్టేశాడు, ఇష్టాసారం ప్రవర్తించాడు నెబుకద్నెజర్. అలా ఆ ప్రాంతాలు కాలిపోయినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. అంతకన్నా దారుణంగా దేవుడు అగ్ని గంధకాలని పంపించి మొత్తం భూమంతటినీ కూడా కాల్చేయబోతున్నాడు. కాలిపోతుంది, భూమి కాలిపోతుందట. ఆకాశం అట చుట్టవలే, ఒక పేపర్ మనం చుడతాం, అలా చుట్టవలే చుట్టబడి అలా మాయమైపోతుంది. మనం ఎలాంటి బ్రతకాలి చెప్పండి భూమి మీద? మన జీవితాలు ఎలా బ్రతకాలి చెప్పండి? ఇంత తెలిసిన తర్వాత, ఒక పాడైపోయిన ఇల్లు ఎలా అయితే కొనుక్కోవడానికి ఇష్టపడమో, ఇంత తెలిసిన తర్వాత కూడా అవిశ్వాసి మాత్రం ఈ లోకం ఇష్టాసారం బ్రతుకుతాడు, విశ్వాసి దేవుని కోసం బ్రతుకుతాడు. మీకు చెప్పిన ఒక మాట, ఈ భూమి మొదట లేదండి, ఆకాశం మొదట లేదు, ఏమీ లేవు, శూన్యం ఇదంతా. ఈ భూమి ఆకాశాన్ని చేస్తున్నప్పుడు దేవుడు భూమి ఆకాశానికి, ఆయనకి ఇష్టం కనుక భూమి ఆకాశం చేయలే, ఆయనకి నీవు ఇష్టం కనుక నీ కొరకు భూమి ఆకాశాన్ని చేశాడు. ఆయన నీవు నివసించాలని చెప్పి నీ కొరకని మనం ఏం చేస్తామంటే ఈరోజు ఈ బిల్డింగ్ గురించి, ఈ ఆస్తి గురించి, అంతస్తు గురించి, ఆయన ఇచ్చిన ల్యాండ్ గురించి కొట్టుకొని ఈ చావడం అంతా కూడా ఈ లోకముల వస్తువుల గురించే. మీకు అర్థమవుతుందా? చూడండి, మన బ్రతుకు ఎక్కడుంది అసలు? మనం దేనికోసం బ్రతుకుతున్నాం? మనం అసలు దేనికోసం పరిగెడుతున్నాం? మనం ఎంతగానో సంపాదించిన ఆస్తి అంతా మరొకరికి ఇచ్చి వెళ్ళిపోవడానికి మనం అంత కష్టపడుతున్నాం. అసలు దేనికోసం మనం పరిగెడుతున్నాం? జాగ్రత్త వినండి. దేవుడు ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో మనల్ని భూమి మీద పెట్టాడు. ఆ ఆలోచన, ఉద్దేశాన్ని మనం మొదట వెతకాలి. అది విశ్వాసంలో మాత్రం కనుగొంటాం. అది ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రం కనుగొనగలం, వెలుపల కనుగొనలేము. అందుకే ఈరోజు చాలామంది దేవుని పనిలో ఉండొచ్చేమో, దేవుని పని వారు చేయొచ్చేమో, కానీ విశ్వాసం వారికి లేకపోవడం వల్ల వారు కేవలం ఎక్కడ వేసినట్టు అక్కడ ఉండిపోతారు. వారు ఏవి కూడా బలమైన కార్యాలు చేయలేకపోతారు. ఈరోజు చాలామంది సేవకులతో పాటు ఉన్నవాళ్ళు, దేవుని సేవకులతో తిరుగుతున్న వారు అక్కడ ఆగిపోతారు. కారణము, వారి పట్ల దేవుని ఆలోచన ఏంటో వారు ఎరగక, వారు విశ్వాసం ఉంచక అక్కడ ఆగిపోతారు. గ్యాస్ అలాగే చేశాడు కదా. ఇంకా చాలామంది సేవకులు చూడండి, యేసు ప్రభువుతున్న ఇస్కరియోతు యూత అలాగే చేశాడు కదా. గొప్ప గొప్ప వారుగా పిలువబడుతున్న చాలామంది అలాంటి జాబితాలో ఉన్నారు. వారి ఆలోచన అంతా కూడా ఈ లోకపు విషయాల వారికి ఎక్కువ. దేవుని మాట ఎక్కువ కాదు వారికి, దేవుని తలంపు ఎక్కువ కాదు, విశ్వాసం వారికి ఎక్కువ కాదు. అవిశ్వాసం, ఈ లోకపు మాటలు, ఈ లోకపు త్రాగుడు, వ్యసనాలు వారికి చాలా ఎక్కువ. సగం మనం నివసిస్తున్న భూమి అంత త్వరలో నాశనం అయిపోబోతుంది, మొత్తం పోతుంది. మనం ఎలాంటి బ్రతుకుతాం? దేని కొరకు మనం పరిగెడుతున్నాం? ఈరోజు అది ముగించిపోవాలి మన జీవితంలో. దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాలి. దేవుని కోసం బ్రతి ఏమవుతుంది చెప్పనా? ఆ భూమి ఆకాశాలు గతించిపోయిన రోజున మన కళ్ళడానికి వచ్చేవాడు, మనల్ని ప్రేమించి మనతో మాట్లాడేవాడు యేసయ్య. ఇక ఆఖరి వ్యక్తి ఆయనే, మన కలిసే వ్యక్తి. ఎంత సంతోషం చెప్పండి. ఈ లోకమంతా పాడైపోతుంటే మనం మాత్రం ఆయన కోసం బ్రతికితే ఎంత సంతోషం పడతాడు ఆయన. మనం ఆయన సంతోషం కోసం బ్రతకాలి భూమి మీద.
మనం మన కుటుంబాన్ని ఆయన కోసం నడిపించినప్పుడు గంభీరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు అట్టి కృప, ఈ ఉదయాన్ని అట్టి మెలుకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే అట్టి కృప, అట్టి మెలుకు దేవుడు మీకు ఇవ్వాలని, మీ కుటుంబాలు మిగతా కుటుంబాలకు వ్యత్యాసం కలిగిన కుటుంబాలు అయిపోవాలని, దేవుని పరిచయం అంటే ఆసక్తి, దేవుని కొరకు బలమైన పరుగు, మీ ధనాన్ని ప్రభు కోసం వెచ్చించేవారుగా, మీ సమయాన్ని ప్రభు కోసం వెచ్చించేవారుగా, మీరు వెళ్తున్న సంఘములో మీరు పరిచయం అంటే మీకు ఇవ్వబడిన పరిచయం, లేదా మీరు వెళ్తున్న సంఘములో సేవకులకు మీరు సహాయం చేసే వ్యక్తిగా, వారి పరిచయంలో మీరు కూడా బలమయ్యే వ్యక్తిగా, వారు చేస్తున్న పరిచయంలో వారు వెనకాల ఒక వ్యక్తిగా దేవుడు మీ కుటుంబాన్ని మార్చునుగాక. మీకు వాయిద్యాలు నేర్పించునుగాక దేవుడు. మీరు వాక్యం చెప్పే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళినగాక. మీ ద్వారా తన రాజ్యము విస్తరణ అవునుగాక. మీ ఇంట్లో సేవకులు ఉందురుగాక, మీ ఇంట్లో మ్యూజిషియన్స్ ఉందురుగాక, దేవుని కార్యాలు జరిగించేవారు మీ ఇంట్లో ఉందురుగాక. దేవుని కొరకు కష్టపడదాం, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల పట్ల సేవకునిగా నేను పలికిన ప్రతి మాట నెరవేర్చండి ఇస్తున్నాము. వారి కుటుంబంలో సేవకులు ఉందరుగాక, వారి కుటుంబంలో మ్యూజిషియన్స్ ఉందరుగాక, వారి కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు దేవుని కోసం జరిగించేవారు ఉందరుగాక ఇస్తున్నాము. అటు కృప వారికి ఇవ్వండి. రాబో దినాల్లో ఉన్నతమైన నెమ్మతో నీ బిడ్డలు నడిపించు. దేవుని కార్యాల కొరకైన ఆసక్తిని నీ బిడ్డలో పెంచి, ఈ లోకము భూమి ఆకాశాలు గతించిపోయే రోజు రాబోతుందని, అత సమీపంగా ఉందని మేము నమ్మి నీ వాక్య ప్రకారంగా అనేక మందిని రక్షించినట్టుగా కృపించి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, చాలా సంతోషపడుతున్నాను ఈ మాటలు మీతో పంచుకోవడం. మీరు వెనక అడుగు వేయొద్దు. గంభీరమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. God bless you. See you tomorrow.